ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ గేట్ల తాళాలను ధ్వంసం చేసిన హుండీలోని నగదును చోరీ చేశారు దుండగులు. ఆలయ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. నా పేరు అనవరపు తిరుపతిరావు. పాత బస్ స్టాండ్ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం చైర్మన్ని. ప్రతిరోజు లాగానే రాత్రి 8:30 గంటల సమయంలో తాళాలు వేసి దేవాలయం మూయటం జరిగినది. రాత్రి మరి ఏ టైంలో జరిగిందో తెలియదు. దొంగలు తాళాలు పగలగొట్టి మెయిన్ గేట్ ద్వారాను లోపలికి వచ్చే మెష్ గేట్ ద్వారం తాళాలు 2 పగలగొట్టి లోపలికి ప్రవేశించి దేవాలయంలో భక్తులు వేసే కానుకల హుండీని పగలగొట్టి హుండీలో సుమారు ఒక 25-30 వేల రూపాయలు సొమ్మును దొంగిలించడం జరిగింది. ఈ విషయం ఉదయం దేవాలయం శుభ్రం చేయడానికి వచ్చే వాచ్మ్యాన్ చూసి నాకు వచ్చి కబురు చెప్పినాడు. ఆ విషయం చూసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రిపోర్ట్ రాసుకొని వెళ్ళడం జరిగింది. ప్రాణాలు కానీ బంగారు వస్తువులు కానీ గర్భాలయం ద్వారం తలుపులు ఏం పగలగొట్టడం జరగలేదు. దేవాలయంలో ఉన్న హుండీని పగలగొట్టి హుండీలో ఉన్న డబ్బులు తీసుకుపోవడం జరిగింది. ఈ విషయం మీద పోలీసు వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది.